ఇక్కడ చూడండి వెహికల్ ఎట్లా వస్తుందో. అసలు రావడం అన్నది చాలా అంటే చాలా రాంగ్. ఇర్రెస్పాన్సిబుల్ గా తను డ్రైవ్ చేస్తున్నాడు. సో ఇలా అయితే డ్రైవ్ చేయొద్దు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అక్క రైడర్ బ్లాగ్స్. ఈ రోజు మనం ఎపిసోడ్ వచ్చేసి ఎల్లో ఫ్లాషింగ్ లైట్ అండ్ సిరీస్ వచ్చేసి మనకి రోడ్ సైన్స్ గురించి చెప్పాలి. ఎల్లో ఫ్లాషింగ్ లైట్ అన్నది కనిపిస్తుంది కదా, దీన్ని చూసి కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. ఇది బేసికల్ గా ఏంటంటే ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ సైన్, ఇట్స్ ఎ కాషనరీ సైన్. కాషనరీ సైన్ అని అంటే జాగ్రత్తగా చూసుకుని డ్రైవ్ చేయాలి. సో ఎల్లో ఫ్లాషింగ్ లైట్ బేసికల్ గా ఎక్కడ ఉంటుందని అంటే మీరు చూసే ఉంటారు, ఎక్కడైతే రెడ్ సిగ్నల్ అయిన తర్వాత ఎల్లో ఫ్లాషింగ్ లైట్ అన్నది ట్రాఫిక్ లో వస్తుంది సిగ్నల్ క్లోజ్ అయ్యే టైంలో. ఎందుకనంటే స్లోగా చూసుకుని వెళ్ళమని. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే జంక్షన్స్ ఉంటాయి కదా, ఆ జంక్షన్స్ లో ఏంటంటే ట్రాఫిక్ కంట్రోల్ అని ఉండదు. ఆ టైంలో కూడా లైట్స్ అన్నవి కంపల్సరీగా ఉంటాయి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే నైట్ టైంలో మీరు చూసే ఉంటారు, మిడ్ నైట్ టైంలో ట్రాఫిక్ అన్నది చాలా తక్కువ ఉంటుంది. సో ఆ టైంలో కూడా ఈ రెడ్ ఎల్లో ఫ్లాషింగ్ లైట్స్ అన్నవి డెఫినెట్ గా ఉంటాయి. సో దీని మీనింగ్ ఏంటంటే ఏ టైం అయినా సరే, ఎక్కడైనా సరే కూడా ఈ లైట్ మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు కొంచెం అబ్జర్వ్ చేసుకుని వెళ్ళండి సిగ్నల్ లైట్స్ ని. ఈ సిగ్నల్ లైట్ కనుక కనబడుతుంది కనుక డెఫినెట్ గా వెహికల్ అన్నది స్లో డౌన్ చేసి అటు ఇటు చూసుకొని వెళ్ళండి. సో ఇవి చెప్పడం కోసమే నేను ఈ సిరీస్ అన్నది స్టార్ట్ చేశాను. నా సిరీస్ నేమ్ వచ్చేసి రోడ్ సైన్స్ గురించి చెప్పాలి. నేను ఎవ్రీడే ఒక సైన్ గురించి చెప్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.